జనులారా వినండి, మతపరమైనటువంటి వారు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి మతపరంగా బ్రతికేటువంటి వారు ఏ విధంగా బ్రతుకుతారంటే, మంచి జరిగినప్పుడు దేవుణ్ణి హర్షిస్తారు, దేవుని స్తుతిస్తారు. ఎప్పుడైనా లేమి కానీ లోటు కానీ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ద్వేషిస్తారు, దేవుణ్ణి ప్రశ్నిస్తారు. నువ్వు దేవుడు అయితే నాకు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అని పాటలు పాడతారు. ఈ విధంగా ఈ రకమైనటువంటి ఉద్దేశంతో బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు? వారు దేవుని ఎరిగినటువంటి వారు కాదు. మరి కీర్తన గ్రంథము 103వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే, మోసెస్ the children of Israel knew the acts of God, but Moses knew the heart of God. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాడు. చూసారా, మోషేకి దేవుడు తన మార్గమును తెలియపరిచాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచారు. చూడండి, ఎప్పుడైనా ఒక అద్భుతం జరిగినప్పుడు దేవుని క్రియ అది. ఆ క్రియ జరిగినప్పుడు, దేవుని అద్భుత క్రియ జరిగినప్పుడు దేవుని గణపరచడం అనేది సహజం. ఎవరైనా గణపరుస్తారు. దేవుని తెలియనటువంటి వారు కూడా గణపరుస్తారు, దేవుని తెలిసినటువంటి వారు కూడా గమనిస్తారు. చూడండి ఏమైంది ఇక్కడ. మరి మోషే ఈ యొక్క జనాంగాన్ని, ఈ జనసమూహాన్ని మరి ఐగుప్తులోంచి, బానిసత్వం నుంచి విడిపించి మరి దేవుడు వాగ్దాన ప్రకారంగా మరి వాగ్దాన దేశంగా నడిపిస్తూ ఉన్నాడు. మరి అందరూ కూడా మరి దేవుడు ఎంతగానో దీవించి ఐగుప్తుల్ని దే స్ట్రిప్ దెమ్ ఆఫ్ ఆల్ అని ఉంది. స్ట్రిప్ట్ అంటే వారిని పూర్తిగా నాశనం చేశాడు. మొత్తం దేవుడు ఎంతగానో దీవించాడు. ఆ దీవెన అంతటితో తీసుకొని ఐగుప్తులోంచి బయటకు వచ్చి దేవుడు వాగ్దానం ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మరి ఒకరోజు ఎక్కడ ఆగవలసి వచ్చిందంటే, ఎదురు చూసినట్టయితే ఎర్ర సముద్రం. ఆ పరిస్థితిలో ఆ యొక్క ప్రాంతంలో వారు అందరు గుడారులు వేసుకొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా వెనక నుంచి ఐగుప్తు సైన్యం వచ్చింది. ఐగుప్తు సైన్యం అని వెంటాడుతూ వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మరి దేవుణ్ణి ప్రశ్నించడము, దేవుణ్ణి దూషించడము, దేవుడిని ఏర్పరిచిన నాయకుడిని దూషిస్తూ ఆ వాగ్దానాన్ని ప్రశ్నిస్తున్నారు. అయ్యా, మమ్మల్ని చంపడానికి తెచ్చావా ఇక్కడికి? మా భార్య, మా పిల్లల్ని, లేకపోతే ఈ ఐగుప్తులో సమాధులు లేవని చెప్పి ఇక్కడ మమ్మల్ని చంపి మమ్మల్ని పూడ్చడానికి తెచ్చావా? ఎందుకు తెచ్చావు? ఈ విధంగానే వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతవరకు గమనించండి, ఐగుప్తులోంచి ఒక అడుగు బయటకు వేయకముందే 10 గొప్ప అద్భుతాలు వారు చూశారు. ఆ 10 గొప్ప క్రియలు చేసినప్పుడు ఈ గొప్ప క్రియలు మరి హానికరమైనటువంటి క్రియలు ఐగుప్తు మీద జరిగింది, కానీ వీరు గోషెన్లో వీరు భద్రపరచబడ్డారు. ఇవన్నీ చూశారు వారు. ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తన 103లో? ఇశ్రాయేలు జనాంగానికి క్రియలు కనపరిచారు. చూసారా, వారు దేవుని యొక్క క్రియలను చూస్తున్నారు, హర్షిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. గమనించండి. కానీ దేవుని తెలుసుకోలేదు, దేవుని హృదయాన్ని వారు ఎరగలేదు. దేవుడు ఎటువంటి వాడు, దేవుని గుణం ఎటువంటిది, దేవుని హృదయం ఎటువంటిది, మన పట్ల దేవునికి ఉన్న ఆ హృదయము, ఆశ, మన పట్ల ఉన్న ప్రేమ వారు ఎన్నడూ గ్రహించలేకపోయారు. అందుకే ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బంది ఏర్పడ్డదో, ఎందుకంటే వెనక్కి చూస్తే ఐగుప్తు సైన్యం, ముందుకు చూస్తే సముద్రం, ఎటు వెళ్ళడానికి లేదు. కాబట్టి ఏమనుకున్నారు? దేవుడు మమ్మల్ని ఇక్కడ తెచ్చాడు చంపడానికి అనుకున్నాడు. కానీ మోషే ఆ విధంగా మాట్లాడటం లేదు. ఏమన్నాడు? ఎవరినైతే మీరు ఎవరో చూస్తున్నారు, మరి ఎన్నడూ మీరు చూడరు అన్నాడు. హల్లెలూయా. Those that you see today, you will see them no more అన్నాడు. ఈ రోజు నీవు చూచుచున్న ఈ యొక్క ఐగుప్తు సైన్యం మరి ఎన్నడూ చూడరు. మరి దేవుడు ఆ మాట చెప్పలేదు మోషేకి, కానీ మోషేకి బాగా తెలుసు. ఎందుకు? మోషేకి సన్నిహిత సంబంధం ఉంది దేవునితో. హల్లెలూయా. దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు మోషే. కాబట్టి ఆయనకు బాగా తెలుసు ఈ పరిస్థితులన్నీ ఏ విధంగా చూసినా మరణమే తప్ప మరి మార్గము లేదు బయటపడడానికి. ఆయనను నమ్ముతున్నాడు. ఎందుకు? దేవుడు ఇటువంటి వాడు కాదు, చెడు చేసేవాడు కాదు. ఈ క్లిష్టమైనటువంటి అసంభవము అనేటువంటి పరిస్థితి నుంచి కూడా విడిపించగలిగిన దేవుడు నా దేవుడు అనే హృదయ వైఖరి ఉండి ఆ విధంగా ఆ దేవుడిని అర్థం చేసుకున్నవాడు మోషే. కాబట్టి ఏమన్నాడు? నోరు మూసుకోండి అంటాడు. హలో, షట్ అప్ and see the salvation of God. మీకు నేడు కలగజేయు రక్షణను మీరు చూడుడి. ఊరక నిలుచుండి యెహోవా మీకు ఈ రోజు కలిగించే రక్షణని చూడుడి. ఎక్కడండి రక్షణ? ఏ రకంగా రక్షణ ఇవ్వగలడు? అడిగేస్తే మునుగు చేస్తాము, వెనక్కి అడిగేస్తే పుడిచి చంపబడతాం. ఇంకెక్కడ రక్షణ అని అడుగుతున్నారు జనమంతా. కానీ మోషే అంటున్నాడు, నా దేవుడు అటువంటి వాడు కాదు.
చూసారా? కాబట్టి మోషే దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుని యొక్క ప్రేమను ప్రశ్నించలేదు, దేవుని అనుమానించలేదు, దేవుని దూషించలేదు, దేవుని మీద అభాండమయ్యలేదు. ఎందుకు ప్రభువా ఇలా తెచ్చావు మమ్మల్ని విడిపించేది ఉంటే ఈ విధమైన కష్టాల్లో మమ్మల్ని విడిపిస్తావా? ఈ ఐగుప్తు దేశాన్ని నుంచి నన్ను విడిపించావు, మళ్ళీ వాళ్ళు రావడం ఏంటి ప్రభువా? మరి ఇక్కడ ఆగమన్నావు, ఈ సముద్రం ముందు ఎందుకు ఆపావు దేవా? ఇంకెక్కడైనా ఆపొచ్చు కదా ప్రభువా? మరి నా ప్రార్థన ఆలకించడం లేదా ప్రభువా అని ఈ విధమైన ప్రార్థనలు ఎవరు చేస్తారో తెలుసా? దేవుని క్రియలు ఎరిగిన వారు కానీ దేవుని హృదయం ఎరిగిన వారు కాదు. మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? అది నా సవాలు. నువ్వు దేవుని క్రియలను అనుభవించిన వాడివి, దేవుని క్రియలను చూసిన వాడివి మట్టుకేనా, లేకపోతే దేవుని హృదయం ఎరిగిన వాడివా? నువ్వు దేవుని తెలుసుకున్నావా? దేవుని అనుభవించావా? దేవుని ప్రేమను అనుభవించావా? కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిపించడం నువ్వు అనుభవించావా లేదా? దేవుడు నమ్మదగిన వాడు అని నువ్వు హృదయంలోంచి నువ్వు పలకలవా? లేకపోతే కీర్తనలో వ్రాయబడ్డ కాబట్టి నువ్వు ఆ విధంగా ఉచ్చరిస్తున్నావా? నువ్వు యెహోవాని రుచి చూసి తెలుసుకో అన్నాడు దేవుడు. మంచివాడని రుచి చూడాలి, అనుభవించు దేవుణ్ణి. అనుభవించకపోతే ప్రతి కష్టము నువ్వు ఎదుర్కొన్నప్పుడు, ప్రతి సమస్య ఎదుర్కొన్నప్పుడు నువ్వు దేవుని దూషించడం సహజమే, దేవుని ప్రశ్నించడం సహజమే. చూడండి ఏ రకంగా బ్రతుకుతున్నారు. ఆ రోజు మోషే ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఒక గొప్ప అద్భుతం జరిగింది. 2 పాయలుగా దేవుడు చీల్చి ఆ ఎండిన భూమి మీద వారు ఆ సముద్రం గుండా నడిచి అవతలికి వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుందో చూసారా? 15వ అధ్యాయంలో మిరియము తంబుర తీసుకొని నాట్యంతో దేవుని స్తుతిస్తోంది. జనమందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఏ జనులైతే దేవుణ్ణి దూషించారో లేకపోతే ప్రశ్నించారో, ఏ జనులైతే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా, మమ్మల్ని చంపడానికి తెచ్చాడు అన్న ప్రజలే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాట్యమేస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నారు. హల్లెలూయా. చూసారా? ఎందుకు? విడుదల అనుభవించారు కాబట్టి. విడుదల అనుభవించినప్పుడు ఎవడైనా దేవుణ్ణి స్తుతించగలరండి. అదేమి సంబంధం నీకు దేవునితో ఉన్నది? అంత షాలో అంటే లోతు లేనటువంటిది, అంత లోతైన అనుభవం కాదనమాట అది. చూసారా? కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని అనుభవిస్తావో అది లోతైన అనుభవంగా ఉండాలి. హల్లెలూయా. మరి 17వ వచనంకి వచ్చేటప్పటికి వీరు ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడ వచ్చేటప్పటికి నీళ్ళు లేవు. తాగడానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు చేదు నీళ్ళు. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. దేవుణ్ణి శోధిస్తున్నారు. మోషేని అహరోన్ని ఎదిరిస్తున్నారు. మళ్ళీ ఏ ప్రజలైతే 2 అధ్యాయాల ముందు నాట్యం ఆడుతూ తంబుర వాయిస్తూ నూతన గానాలు పాడారే చూసారా? వారే మళ్ళీ మోషేని ఎదిరిస్తున్నారు, అహరోన్ని ఎదిరిస్తున్నారు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, సనుగుతున్నారు, గురుగుతున్నారు. దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఎందుకంటే వారి గురించి మీరు చదివినట్టయితే ఇక్కడ నంబర్స్లో అంటే సంఖ్యాకాండంలో చూసినట్టయితే దేవుడు ఎంతగానో హృదయంలో వేధించబడ్డాడు, ఆయాసపడ్డాడు. ఎందుకంటే ఈ ప్రజలు వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. దేవుణ్ణి చూస్తున్నారు దూరం నుంచి, ఆయన అద్భుతాలు అనుభవిస్తున్నారు, కానీ వారు హృదయంలో అనుభవించడం లేదు. జన్లారా, ఆ స్థితిలో మనం బ్రతకూడదు. మనం దేవుణ్ణి తెలుసుకొని హృదయంలో అనుభవించే వారిగా ఉండాలి. ఆ అనుభవించి దేవుణ్ణి తెలుసుకున్న వారు ఏ విధంగా ఉంటారో తెలుసా? ప్రతి విషయంలో కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, మనం అర్థము కానటువంటి అనుభవాల ద్వారా మనం వెళ్ళినా, ఎందుకు జరుగుతుంది ప్రభు అంటే జవాబు రాని సమయాలు ఉంటాయి. చూసారా? ప్రభా ఇది ఎందుకు అయింది అని మనం అనుకుంటాం. నేను ఏం చేశాను ప్రభా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? దేవుడు మాట్లాడు. ఆ పరిస్థితుల్లో నీ హృదయం దేవుని పట్ల ఏ విధంగా ఉంటుంది అది ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుణ్ణి మనం ఎరిగినట్టయితే నా దేవుడు దీని కారకుడు కాదు. ఆయన అంతేకాదు, కారకుడు కాదు ఒకటి. రెండవది, ఈ పరిస్థితిలో కూడా విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి నేను స్తుతి అనే ఆయుధాన్ని వాడి సాతాన్ని ఓడించి దేవుడు నాకు అనుగ్రహించే జయాన్ని అనుభవించడానికి సిద్ధపరచుకోవాలని నేను ఆమెను చెప్పండి. హల్లెలూయా.